డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ నార్త్ సిటీ వైపు మెట్రో విస్తరణకు తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మేడ్చల్, శామీర్పేట్ వైపు మెట్రో పొడిగించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. డిపిఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి శామీర్పేట్ వరకు 22 కిలోమీటర్లు మెట్రో కారిడార్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తక్షణమే డిపిఆర్ సిద్ధం చేసి మెట్రో రైల్ ఫేజ్ 2B పేరుతో కేంద్ర ప్రభుత్వం అనుమతికి పంపించాల్సిందిగా మెట్రో అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. చెప్పండి, ఈ ప్రాంత వాసులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు మెట్రో ఈ ప్రాంతానికి చాలా అవసరమని డిమాండ్ కూడా. అలాంటిది ఇప్పుడు ఈ నార్త్ సిటీ వాసులకు ఒక గుడ్ న్యూస్ అయింది. ఇదంతా కూడా ఎప్పటిలోపు ఇది కంప్లీట్ కావచ్చు? నిధుల సంగతి ఏంటి? దీన్ని యాక్సెప్ట్ చేసే అవకాశాలు కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు ఉంటాయి? నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి. నార్త్ సిటీకి సంబంధించి మేడ్చల్, శామీర్పేట్లకు మెట్రో అందించాలని నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి డిపిఆర్లు రెడీ చేయాలని మెట్రో అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మేడ్చల్ కు 23 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి శామీర్పేట్ వరకు 22 కిలోమీటర్లు ఆ మెట్రోను పొడిగించనున్నారు. మెట్రో రైల్ ఫేజ్ 2B లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ జాయింట్ వెంచర్ గా దీనిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. ఇందులో భాగంగా 3 నెలలలోపు డిపిఆర్ ను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో పాటు కేంద్ర ప్రభుత్వ అనుమతిని కూడా కోరాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. ఇందులో భాగంగా దానికి సంబంధించినటువంటి డిపిఆర్లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ డాక్యుమెంట్లను తయారులో మేమంతా బిజీగా ఉన్నామంటూ మెట్రో ఎండి ఎన్వీఎస్ ప్రభాకర్ కొద్దిసేపటి క్రితమే ప్రకటన చేశారు. ఇక ఇప్పటికే మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు పొడిగించేటువంటి అంశానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అన్నది ఒక అంశం అయితే, బడ్జెట్ కు సంబంధించినటువంటి విషయంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయం మీద కేంద్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఆ స్పందనకు సంబంధించినటువంటి విషయంలో ఏ రకంగా ముందుకు వెళ్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. ఓకే శేఖర్, థాంక్యూ.